గుడ్ ఈవినింగ్ నమస్తే మీరు చూస్తున్నారు V6 ప్రతిక ఇక్కడ ఆన్ మన షో కాల్ ది ప్రతిక షో ఫర్ షూర్ అండ్ ఇలా ఒక గెస్ట్ వచ్చేసి ఈ గెస్ట్ మోర్ దాన్ అన్ ఆర్టిస్ట్ రైటర్ అండ్ ఇంకేంటి ఆర్కిటెక్ట్ అండ్ మోర్ దాన్ దాట్ వెరీ 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 గుడ్ పర్సన్ అండ్ గట్ మస్తు పెయింటర్ కూడా అయిపోయిలాగాడు సో ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లేక ఒక పిల్లగాని తెచ్చినాము ఆల్ మిక్స్డ్ క్వాలిటీస్ దిస్ గై ఇస్ గాట్ సో బిఫోర్ ఐ మేక్ ద కెమెరా ఓవర్ హిమ్ ఒక పోయంతో బంతా హై ఓకే దిక్కులు ఇన్ హిందీ అంటే ఆజు బాజు దిక్కులు ఇన్ హిందీ అంటే ఆజు బాజు దొబ్బగాలంటే తిను నువ్వు బాదాం or కాజు ఇవన్నీ ఎందుకు మందేరుండు మిస్టర్ కమల్ కామరాజు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హౌ యూ ఐఎమ్ వండర్ఫుల్ అండ్ ఇన్ని టాలెంట్లు పెట్టుకొని ఎప్పుడు వస్తామా ప్రత్యేక షోకి అనుకుంటా ఉండే రేడియోలో వచ్చా కానీ ఇక్కడ ఇప్పుడు టీవీలో రావడం మీ దయా ప్రాప్తం యాక్చువల్లీ ఫస్ట్లీ హౌస్ యువర్ డాగ్ హర్డ్ అబౌట్ యువర్ న్యూ డాగ్ హౌ షీ షీఈస్ డూయింగ్ వెల్ ఇట్స్ జస్ట్ ఇంకా వి గెటింగ్ యూస్డ్ టు ఇట్ ఇక్కడ కూడా మాకు ఒక డాగ్ ఉంది అదే చూస్తున్నా అంటే మొత్తం అండ్ హీ ఇస్ బ్రౌడీ బాయ్ యాక్చువల్లీ సో ఇంట్లో కూడా కుక్కలు నట్టునే బాగా ఎగ్జాక్ట్లీ వెరీ డాగీ పర్సన్ ఇక్కడ కూల్ సో హాయ్ చెప్పు ఫ్రమ్ బ్రౌనీ సైడ్ టు హాయ్ రౌనీ బ్రౌనీ గారు బ్రౌనీ ఓకే ఓకే సో ఫస్ట్లీ కంగ్రాట్స్ ఫర్ ఆల్ ది థింగ్స్ గోయింగ్ ఆన్ కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఒకటైతే ఐ రియలీ వాంటెడ్ టు టెల్ యూ అండ్ దట్ ఈస్ నిర్భయ ఇష్యూ అయినప్పుడు అందరు డిఫరెంట్ వేస్లో వాళ్ళ ఎక్స్ప్రెస్ చేసిన ఉండే లైక్ క్యాన్ వాక్ అండ్ ఎవ్రీథింగ్ బట్ దిస్ పర్సన్ వెంట్ వితౌట్ అంటే బేర్ ఫుట్ పోయినరు వెంట్ వితౌట్ ఫుట్ వేర్ ఫర్ ఫ్యూ మంత్స్ 6 months actually and that's one thing I really felt very nice about okay fellow Hyderabadi having such kind of social responsibility really థ్యాంక్స్ సో మచ్ అంటే థ్యాంక్స్ సో మచ్ recognize that అంటే గుర్తుపెట్టుకున్నావు థ్యాంక్స్ కానీ నేను అది మెన్షన్ చేసినది ఇప్పుడు చెప్పాలి బికాజ్ ఐ వేరింగ్ ఫుట్వేర్ నౌ అంటే అప్పుడు 6 months తర్వాత దేర్ వాజ్ దిస్ ప్రెసిడెంట్స్ ఇది వచ్చింది వేర్ క్లాజ్ ఈ సెట్ దట్ నిర్భయ ఇది వచ్చి చట్టం వచ్చింది సో సమ్వేర్ ఐ థాట్ దేర్ హ్యాస్ టు బి అ ప్రొటెస్ట్ అండ్ అర్ యాజిటేషన్ అండ్ దెన్ యూ షుడ్ ఆల్సో టేక్ ద రివార్డ్ తీసుకోలేదంటే ఎప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంటే దేర్ ఇస్ నెవర్ అంటే సొసైటీ విల్ డై డౌన్ అంటే ఎప్పుడు ఆ యాజిటేషన్ మోడ్లో ఉంటుంది సో సమ్వేర్ వీ థాట్ దట్ ఇట్ వర్క్డ్ అందరూ అడగడం అంటే నాట్ జస్ట్ హియర్ ఎవ్రీవేర్ ఆల్ అక్రాస్ మొత్తం కంట్రీ రివోల్ట్స్ బ్యాక్ రైట్ బట్ సీరియస్లీ నేను అది చెప్పాలనుకుంటే అండ్ లక్కీలీ గాట్ అన్ ఆపర్చునిటీ టుడే ఫస్ట్లీ కమింగ్ పిల్లగాడు జేఎన్టీయూలకి ఆర్కిటెక్ట్ చేసిండు అండ్ అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ లెక్క మిస్టర్ రాజమౌళి దగ్గర పనిచేసిరు అండ్ అక్కడికి వెళ్ళి ఛత్రపతికి వచ్చేసిరు అండ్ ఇస్కే బాద్ అవకాశ ఆల్ ది థింగ్ గ్రాఫ్ట్ గోన్ అసలు ఏమైదాం అనుకున్నావు ఏమైనా నేనైతే నిజంగా చెప్పాలంటే అంటే జనరల్గా ఇంటర్మీడియట్ టైం వరకు కూడా నాకు ఏం ఐడియా లేదు ఏం చేద్దాం అంటే ఏదో అందరు వచ్చి ఇంటికి వచ్చి మా అమ్మ వాడు చెప్పేవాళ్ళు అరే ఇంజనీరింగ్ చదువు పిల్లవాడిని అది ఇది అని చెప్పి బట్ ఫార్ మీ ఐ వాంటెడ్ టు బీ ఇన్ సంథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్ అది ఏదైనా అవ్వచ్చు అంటే బీఇట్ ఇన్ టు డ్యాన్స్ పెయింటింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్ అన్నా లేకపోతే దెన్ సమ్వేర్ ఐ రెడ్ దిస్ బుక్ కాల్డ్ ఫౌంటైన్ హెడ్ అని ఒక బుక్ ఉంటుంది అది చాలా మందిని పాడి చేసింది నన్ను కూడా పాడి చేసింది ఆండ్రాయిడ్ అనే ఒక సో రైటర్ రాశారు ఆ బుక్లో హార్డ్ రాక్ క్యారెక్టర్ చదివి అసలు ఫుల్ ఇంప్రెస్ అయిపోయి అరే ఇట్లా ఉండాలి లైఫ్ అంటే అసలు అంటే వాట్ వి బిలీవ్ ఇన్ దాంట్లో నుంచి వెళ్ళాలి అది సో అది చదివిన తర్వాత ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్కిటెక్ట్ ఇంట్లో ఏం చెప్పలే అందరూ సరే చేయమన్నారు అది చేసా థర్డ్ ఇయర్ కల్లా ఆ బుక్లో ఎట్లయింది నాకు కూడా ఒక చిన్న అంటే కెమికల్ లోచ అయింది రియాక్షన్ అయింది అంటే ఏంటి బయటికి వెళ్తే ఎక్కడ చూసినా వాస్తు అంటున్నారు అదంటున్నారు ఏడు కట్టాలంటే కట్టలేము అంటే అది ఒక చిన్న అంటే ఒక సఫకేషన్ అయింది నాకు ఏం చేయాలి ఎగ్జిస్ట్ అవుతాను లేదా అని అప్పుడు ఐ థాట్ వై నాట్ స్టార్ట్ లుకింగ్ అట్ అదర్ ఆర్టిస్టిక్ స్కిల్స్ దట్ ఐవ్ గాట్ అంటే నేను డ్రామా చాలా చేసేవాడిని థియేటర్స్ చేసేవాడిని తర్వాత డాన్స్లో చేసేవాడిని అది పెయింటింగ్ ఎలాగో అది అంటే కొంచెం పక్కన పెట్టాను అది ఆఫ్టర్ ఆర్కిటెక్చర్ సో ఐ థాట్ ఇవన్నిటిని కంపేర్ చేస్తూ ఏది దేంట్లో ఏ ఇండస్ట్రీలో ఉంది అనుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో ఆల్ ఫీల్డ్స్ ఆర్ దేర్ దెన్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే సినిమా చూసిన తర్వాత సో అట్లా అంటే ఏమైందంటే నెవర్ ఐ హ్యాడ్ అ ప్లాన్ ఇప్పటికి కూడా అడిగితే సినిమాలు చేస్తున్న ఆర్ట్ ఈస్ బికమ్ రియల్లీ సక్సెస్ఫుల్ అంటే బాగా హిట్ అయింది మొన్న లాంచ్ అయిన రాణి సిరీస్ ఆర్కిటెక్చర్ ఐఎమ్ డూయింగ్ సమ్ బిల్డింగ్స్ ఇప్పుడు కూడా అడిగితే ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు ఫిక్స్ వన్ థింగ్ అండ్ సే దట్ అరే ఇది చేసుకుంటూ వెళ్తాను అని గోల్ అయితే లేదు నిజంగా లేదు సరదాగా నాకు ఉన్న ఫ్యాకల్టీస్ అన్ని వాడుకుంటా టిల్ ద ఎండ్ ఇఫ్ ఐ కీప్ లివింగ్ లైక్ దట్ ఐ థింక్ ఐ విల్ బి అదే పిల్లలు ఎలా ఉంటారు ఏమైనా అడిగితే ఏం చేస్తా అంటే అని చూస్తారు ఏంటో నాకు తెలియదు అంటారు క్రియేటివిటీకి ప్యాంట్ షర్ట్ వేస్తే కమల్ కామరాజు ఓకే రైట్ నో ఫస్ట్ పిల్లగాడే ఎక్కడ ఆన్ స్క్రీన్ వచ్చింది
ఫస్ట్ చెప్పాలా సీక్రెట్ చెప్పండి, చాలా మంది తెలియదు యాక్చువల్లీ. ఒక్కరికొకరు అనే సినిమాలో అంటే కనబడను, అంటే లైట్గా ఏమన్నా ఏదో జూమ్ ఇన్ చేసి లేస్తే, బట్ దాంట్లో బ్యాక్గ్రౌండ్లో యూస్ టు ఒక 3-4 days ఒక పాట అల్లో నేరెల్లో అనే ఒక సాంగ్ ఉంటుంది. ఓకే. దాంట్లో రసూల్ గారు నన్ను డైరెక్టర్, దాంట్లో బ్యాక్గ్రౌండ్లో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పెళ్ళి అది అంటే ఐ యూస్ టు స్టాండ్ అండ్ క్లాప్, ఒక అందరూ చిన్న క్లాప్ కొట్టుకుంటే 4 రోజులు నుంచొని క్లాప్ కొట్టడం అంతే, వెళ్ళి భోజనం తినడం వచ్చి క్లాప్, అంటే దే వాజ్ పార్ట్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్ గ్రూప్. జూనియర్ ఆర్టిస్ట్ లైక్ నథింగ్. తర్వాత వెన్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అనుకోకుండా ఒక రోజులో ఐ వాజ్ అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారి దగ్గర. అప్పుడు ఒక చిన్న పాత్ర, అంటే చార్మిని రూమ్లోంచి అటు బయటకు గుంజి తీసుకెళ్ళడము, తర్వాత డబ్బింగ్లో ద ఎంటైర్ రికార్డింగ్ దట్ కమ్స్ ఆన్ ద టేప్ ఈస్ డన్ బై మీ. అప్పుడు సో దట్ ఫస్ట్ కొంచెం కనబడింది దాంట్లో. ఇన్ని వేస్ ని క్రియేటివిటీని యూజ్ చేసుకుంటారు అట్లా వాడుకున్నా. అంత తర్వాత అంటే వాయిస్ అది బాగా నచ్చి ఐ డన్ దట్. అండ్ ఛత్రపతిలో వాజ్ ద ఫస్ట్ టైం పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్, అరే ఈడెవడో ఉన్నాడు బాడీ వేసుకొని. ఛత్రపతి ఇంకా ఇద్దరు ఆల్రెడీ క్లిక్ అయిపోయారు, యు అండ్ అజయ్ మంచి ఫ్రెండ్ అయ్యాడు అప్పుడు. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద, అంటే అప్పుడు చాలా సజెషన్స్ ఇచ్చేవాడు ఎలా చేయాలి ఏంటి అది ఇది అనుకుంటా. అండ్ వేణుమాధవ్ అంటే ఓవరాల్ ఆ ఫిలిం నుంచి రికగ్నిషన్ నేను చేసేటప్పుడు అనుకోలేదు, బికాస్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో చాలా అటు ఇటు పరిగెడుతూ ఉండేవాడిని, నాకు అసలు టైం ఉండేది కాదు అరే ఏం జరుగుతుంది లైఫ్లో అని. బట్ అయ్యే టైంకి ఇంకా షూటింగ్ జరుగుతున్న టైంలో ఐ వెంట్ ఫర్ ఆడిషన్స్ ఫర్ గోదావరి. ఓకే. సో ఐ గాట్ గోదావరిలో ఛాన్స్. సో అప్పటికి ఓకే, ఐ థాట్ గోదావరి వాజ్ అ రికగ్నైజబుల్ రోల్, అంటే దీంట్లో కొంచెం డైలాగ్స్ ఉన్నాయి, కొంచెం ఇవి ఉన్నాయి, ఆల్మోస్ట్ రోల్ మంచి రోల్, ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ రోల్, అండ్ దాన్ని చాలా రికగ్నైజ్ వచ్చింది. బట్ గోదావరి చేసినప్పుడు ఛత్రపతి రిలీజ్ అయింది రాజమండ్రిలో. ఇట్ బికేమ్ లైక్, అంటే పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్ అండ్ ఆల్ దాట్. అప్పుడు అర్థమైంది అసలు, అంటే ఇట్స్ లైక్ నాట్ అసలు అమ్మో ఇట్స్ లాట్ ఆఫ్ ఇది అని చెప్పి. బట్ టెల్ మీ ఒకటి చెప్పు, క్రియేటివిటీ ఈజ్ లైక్ ఏదన్నా ఎనీథింగ్ యూ డూ ఇట్ డిఫరెంట్లీ, ఇష్టంతో చేస్తావు ఫైన్, బట్ ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి, పెయింటింగ్ తీసుకో, ఆర్ట్ డైరెక్షన్ తీసుకో, యాక్టింగ్ తీసుకో, ఏది ఎక్కువ యూ లైక్ యూ రియలీ లవ్ టు డూ ఇట్? హౌ మెనీ ఎవర్ డేస్ గివెన్ యూనో నాన్ స్టాప్గా ఎప్పుడు ఏది చేయాలనుకుంటావు అన్లిమిటెడ్గా? నాన్ స్టాప్ పెయింటింగా, యాక్టింగా, ఆర్ట్ డైరెక్టింగా? ఆర్ట్ డైరెక్షన్ అయితే లేదు, ఆర్ట్ డైరెక్షన్ ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆర్ట్ డైరెక్షన్ అనేది నాకు ఎప్పుడు అంటే అడిగారు కూడా యాక్చువల్లీ, శేఖర్ కమలో కూడా అడిగారు మధ్యలో, హ్యాపీ డేస్ అడిగారు యాక్చువల్లీ, బట్ ఐ వాజ్ నాట్ కీన్, అంటే ఐ డోంట్ వాంట్ టు జంప్ ఇన్ టు దట్ ఆర్ట్ డైరెక్షన్. అంటే క్రియేటివిటీ కానీ సమ్హౌ ఐ వాజ్ నాట్, ఐ నో ఇన్స్టింక్టివ్లీ దట్ ఐఎమ్ నాట్ బోర్న్ ఫర్ ఇట్. అంటే నాకు ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్షన్ చేయాలి అనేది ఎప్పుడు అదే. బట్ యాక్టింగ్ అంటే ఇప్పుడు కూడా రాత్రి ఎంత ఎక్కువ ఆలోచిస్తుంటా. అంటే చాలామంది యాక్చువల్గా చాలామంది డైరెక్టర్స్ ఫ్రెండ్ అవుతారు అని అంటారు, అప్పుడప్పుడు కొంచెం లైట్ తీసుకో, అంత సీరియస్ తీసుకోగాను. బట్ పెయింటింగ్ అంతే, ఐ కీప్ ఆన్ డూయింగ్. నాకు అసలు ఎప్పుడు అంటే బిజీ షూటింగ్ ఉండి చేసుకొని రాత్రి వచ్చిన తర్వాత కూడా ఓ 2 గంటలు పెయింటింగ్ వేసుకొని పడుకుంటా. అట్లుంటుంది అది, అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక ఇల్లు డిజైన్ చేస్తున్నా ఇప్పుడు, దాంట్లో అడిగారు ఎన్ని రోజులకి వస్తావు, ఒక్క రోజున వస్తావా అంటే మంత్కి ఒకసారి వచ్చి చూస్తే బిజీ ఉంటారు కదా మీరు, అదే అన్నారు. నేను చెప్పనండి అన్నాను. ఊరికే మామూలుగా చెప్పేసి ఒక రోజు వస్తానని చెప్పొచ్చు కదా, ఏమైంది అంటే నేను చెప్పానండి. దాని తర్వాత వాళ్ళకి అర్థమైంది, రోజు వెళ్తున్నాను ఆల్మోస్ట్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సంథింగ్ దట్ ఐ విల్ఫుల్లీ డూ ఇట్. సో ఇది అది కదా అన్నీ ఐ థింక్. ఎప్పుడు ఏమవుతుంది ఏంది సీత ఎవరి మాట విన్నర్ టైప్లా డిఫరెంట్ టాంజెంట్స్ కనబడుతున్నాయి సీరియస్లీ. బట్ మనిషిని చూస్తే అనుకోం తెలుసా, అస్సలు కనబడది పిల్లగాడి, సో మచ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నడుస్తుంది నెత్తిలా. ఓకే, ఫుల్ ప్రైజ్గా రికగ్నైజ్ అయినావు గోదావరి మూవీ, కానీ యాజ్ అ హీరో యూ గాట్ యువర్ ఓన్ ఇమేజ్ ఫ్రమ్ ఆవకాయ బిర్యానీ. ఓకే, అక్కడ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు అంత ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే, లైఫ్లో ఆ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయినా ఏంట్రా? ఎక్సైట్మెంట్ వస్తూనే ఉందండి, ఇట్ ఆల్వేస్ the level of happiness ki you're running around jumping high. ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్ అవుతుంటా, అంటే ఎవ్రీ దీనికి అవుతుంటా. నాది ఒక పెయింటింగ్ అమ్ముడు పోతే నేను అంటే చాలా అమ్ముంటా, బట్ ఇంకోటి అమ్ముడు పోతే కూడా నేను ఎక్సైట్ అయిపోతా, దానికి కూడా ఎందుకు అంటే ఐ ఫీల్ ఆల్మోస్ట్ లైక్ వెరీ విక్టోరియస్. ఏదన్నా జరిగిందంటే మనం అనుకున్నది ఆల్మోస్ట్ ఇట్స్ రీచ్డ్ అని. సో సినిమాల్లో ఐ థింక్ ఆవకాయ బిర్యానీ రావడం వాజ్ అ బిగ్ ఇది. అంటే అనీష్ ఇంటికి వచ్చి ద వే హీ టోల్డ్ మై మామ్ అండ్ డాడ్ అండ్ మళ్ళీ నాకు చెప్పాడు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది అంటే వాజ్ అ బిగ్ మూమెంట్.
గోదావరి టైంకి నాకు ఇంకా ఆ ఫీలింగ్ రాలే. అంటే ఐ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్స్ హ్యాపెనింగ్. ఛత్రపతి అప్పుడే అవుతుంది, గోదావరి వచ్చింది, బట్ యూనో రోల్ ఏంటో తెలీదు. అంటే శేఖర్ గారు చాలా ఇంప్రెస్ అయ్యి ఈ రోల్కి నువ్వే సెట్ అవుతున్నారు. బట్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. బట్ ఆవకాయ బిర్యానీ వెన్ శేఖర్ వాస్ ప్రొడ్యూసింగ్ ఇట్, అంటే ఆల్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ అలా పెరిగిపోయి ఏంటో సడన్గా మొత్తం హీరో అంటున్నారు కదా. దట్ వాజ్ అ బిగ్ మూమెంట్ ఫర్ మీ. ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్ మూమెంట్స్ అన్నిట్లో. రియల్ గుడ్ హిట్, చాలా మంచి మూవీ. అట్ ద సేమ్ టైం ఫీల్ గుడ్ మూవీ. ఆబ్వియస్లీ శేఖర్ సార్ పాజిటివ్, మూవీ చాలా పాజిటివ్, ఫీల్ గుడ్ ఉంటాయి, మంచి రిలాక్స్డ్ కరెక్ట్ మైండ్, ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతాం. ఎస్పెషల్లీ ఆ సాంగ్ చూస్తే అదే నాకు ఐ ఫీల్ రియలీ కనెక్టెడ్. ఆ టైంలో నిజాం కాలేజ్లో ఎంత ఆలోచించి ఎగ్జామినేషన్ ఫెయిల్ అయినట్టు, అంటే కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది ఏదో సంథింగ్, ఓకే బ్యాక్లాగ్, మళ్ళీ సడన్గా హిట్ అంటే పాస్ అయిపోయామనే ఫీలింగ్ తీసుకురావాలంటే ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. అసలు ఆ రోజు చెప్పాను ఎవరు నాతో మాట్లాడొద్దని చెప్పాను, కామ్ ఉండే రోజంతా. లైక్ అంటే ఇట్ వాజ్ అ బిగ్ మూమెంట్ వే ఆఫ్ షూటింగ్. అది సో మెనీ మూవీస్ లైన్డ్ అప్, కానీ ఈ లెవెల్ ఆఫ్ రికగ్నిషన్ అంత ఇంకేమి యూనో మాకు తెలియదు. వై డూ థింక్ దట్ didn't go that way? అంటే ఫిలిం ఆడుండదు, అంటే ఫిలిం అంత రియల్గా రీచ్ అవ్వలేదు అంతే. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఏవేవో ఆ టైంలో ఎంతమంది చూసారో వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళ ఇంప్రెస్ చేసింది అంతే. ఆర్ దే ఫెల్ట్ లెట్ డౌన్ ఆల్సో సమ్ టైమ్స్. అంటే దే వర్ సమ్ మూమెంట్స్ లైక్ కలవర్ మెమోలో దే ఫెల్ట్ దట్ ఐ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్, ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తుండొచ్చు అది అని. విరోధి ది వాజ్ హ్యూజ్ క్రిటికల్ అక్లైమ్. అంటే ఎంతమంది అయితే చూసారో, అంటే తర్వాత కూడా, అంటే తర్వాత అది ఫ్లైట్లో కూడా వేయడం మొదలుపెట్టారు. సో దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు చాలామంది చూసి మళ్ళీ వచ్చి ఫోన్ చేయడము. సో ఆ రోల్కి నేను పడిన అంటే ఎఫర్ట్స్ అంతా ఐ ఫెల్ట్ ఫుల్ఫిల్డ్. బట్ అంతమంది చూసారా చూడలేదు, అంతమంది చూడలేదు. ఆవకాయ బిర్యానీ ఐ నో పీపుల్ హూ ఆల్మోస్ట్ వాచ్ ఇట్ ఎవ్రీ డే, సమ్ పీపుల్ జస్ట్ వాచ్ ఇట్ ఎవ్రీ డే. సో అది ఆ టైప్ ఆఫ్ కల్ట్ అవ్వలేదు. బట్ సూన్ అంటే యాక్టర్స్ లైఫ్లో ఐ థింక్ సమ్ మూవీస్ రన్ జర్నీ అంతనే ఎక్స్‌పీరియన్స్. సో ఉంటుంది ఏదో ఒక మూవీ. ఐ థింక్ మన లేడీస్ అండ్ జెంటిల్మెన్ రిలీజ్ అవుతుంది. దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. బిఫోర్ దట్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఉంది ఫ్రమ్ దిస్ మూవీ, కల్వర్ మాయ మధ్యలో. ఫుల్ ఏమంటారు డ్రీమీ పిక్చరైజేషన్. అండ్ కాంగ్రాట్స్ ఫర్ యువర్ వెడ్డింగ్ టూ. ఐ మీన్ 2013. ఈ పాట ఏంటంటే అంటే మొన్ననే మున్నార్ వెళ్ళొచ్చు. అంటే నేను సుప్రియ ఓకే. సో ఐ వాస్ షోయింగ్ హర్ వేర్ వి షాట్ అండ్ ఆల్ దిస్. Cool. So reality, real. Oh, sorry. Real and real actually. So coming back to ladies and gentlemen. Already tells social networking process మీద అంతా ఉంది మూవీ, how people get influenced, and the producer of the movie, then Raghu Kunche, so many people మాట్లాడే మూవీ గురించి. So as a cast in the movie, as the hero in the movie, what do you have to say? I would more emphasize that it is a movie about human emotions, human bonds. More different pairs ఉంటారు, and Advishesh plays a wonderful character in this film. సో అందరిది అంటే హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్రైమ్. ఇట్స్ అ క్రైమ్ ఆన్ సోషల్ నెట్వర్క్ అండ్ హౌ పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ సమ్ థింగ్స్. ఇదంతా బ్యాక్ డ్రాప్. అది క్రికెట్లో అది కావాలంటే బ్యాక్ డ్రాప్ క్రికెట్ పెట్టుకోవచ్చు, లేకపోతే కావాలంటే సినిమా షూటింగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ టైప్ బ్యాక్గ్రౌండ్ ఏదున్నా కానీ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ బాండింగ్ ఏదైతే ఉంటుందో వీళ్ళ మధ్యలో జరిగే ఒక వాట్ రివాల్వ్స్ అరౌండ్ దీస్ పీపుల్, అది ఐ థాట్ ఈజ్ మోర్ అంటే స్పెషల్ ఇన్ దిస్ ఫిలిం. అంటే అందరూ వాళ్ళని రిలేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ సోషల్ నెట్వర్క్. అందరం పొద్దున్న లెగిస్తే ఇవాళ నాకు తెలిసి కళ్ళద్దాలు, అంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఐ సైట్, కళ్ళద్దాలు పెట్టుకునే టైం ఉండదు. ఫస్ట్ వీ రిమూవ్ అండ్ వీ చెక్ దట్ థింగ్ అండ్ సీ వెదర్ ఏదైనా దగ్గర పెట్టుకుని చెక్ చేసుకుంటాం. అంటే ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, వాట్సాప్ వచ్చిందా అంతే, అది చూసు. సో అంత కనెక్ట్ అయ్యి జనాల్లో ఇన్వాల్వ్ అయిపోయిన ఒక దీనిలోంచి ఇఫ్ వి టెల్ అ సబ్జెక్ట్ విచ్ ఇస్ రివాల్వ్స్ అరౌండ్ దట్, ఐ థింక్ ఇట్ కనెక్ట్స్ టు ద పీపుల్ అలాట్. అండ్ దట్ వాజ్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మంజు అండ్ సంజీవని. సో వాళ్ళిద్దరిది ఇది, అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. మీ క్యారెక్టర్ యాజ్ ఇన్ I play a husband's character, a software engineer. రెగ్యులర్గా మనం ఎక్కడన్నా హైటెక్ సిటీ ఎక్కడికి వెళ్ళినా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ డే అండ్ నైట్ కష్టపడి ఫ్యామిలీ నడుపుకోవాలనే ఒక దీంట్లోంచి, దెన్ హౌ ఇన్ ద ఫ్యామిలీ ఇఫ్ సమ్ మిస్అండర్స్టాండింగ్స్ హ్యాపెన్, దాంట్లో హౌ సోషల్ నెట్వర్క్ అండ్ ఆల్ దట్ థింగ్స్ కమ్స్ అప్. సో దీంట్లో మళ్ళీ అదర్ థింగ్స్ ఇన్వాల్వ్ అనేది ఐ థింక్ సినిమా చూస్తే మీకు విల్ ఫైండ్ అవుట్ డిఫరెంట్ షేడ్ కదా. నేను చేయాలనుకుని కూడా, ఎందుకంటే దిస్ ఇస్
హస్బెండ్ అండ్ వైఫ్ ఒకటి అంటే ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ జనరల్ విల్ సీ సమ్మర్ హూస్ బిహైండ్ ఇన్ ద యూనో సబ్జెక్ట్ స్టోరీలో ఎక్కడో బిహైండ్ ఉంటారు, లేకపోతే ఇట్ విల్ బీ లైక్ బట్ ఆ హస్బెండ్ రోల్ చేసినా కూడా ఒక 10 మందిని కొట్టేస్తాడు. అంటే ఇట్స్ నాట్ రియలిస్టిక్. అంటే మనం రిలేట్ అవ్వలేం. అంటే నేను ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం అనుకోండి, నా రోజువారీ జీవితంలో దాంట్లో కథ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నేను దాన్ని రిలేట్ చేసుకోగలుగుతా. సో ఈ కథలో అది ఉంది. అంటే స్టోరీ రివాల్వ్స్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో ఈ మూవీ గురించి లేడీస్ అండ్ జెంటిల్మెన్ టైటిల్ కూడా దట్స్ యు అడ్రెస్సింగ్ ఆల్ గైస్ అండ్ గర్ల్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక ఇప్పుడు డోల్ కొడతాం, అంటే డప్పు కొట్టి ఒక అనౌన్స్మెంట్ చేస్తాం. అది ఇక్కడంటే మనం ఏం చేస్తాము అంటే ఊరి ప్రజలారా అనేది అంటే అంటాం. ఇన్ ఇంగ్లీష్ థింగ్ యూ సే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పి ఒక షో స్టార్ట్ అయినా లేకపోతే ఇదైనా కథ చెప్పే ముందు. దట్స్ వై వన్ రీసెంట్గా ఒక మన సెకండ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు మొన్న, అది చూసినప్పుడు yesterday, అండ్ వెన్ ఐ సా ఇట్ ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. ఐ సెడ్ you finally are telling what this film is about. It's like last vacharaku that even the trailer you'll feel the pulse. It's almost like a warning, you know, ladies and gentlemen, you know what ఇదేతుంది కర్కి యు అడ్రెస్సింగ్ పీపుల్ అనేది ఒకటి ఫస్ట్ నుంచి నాకు డౌట్ ఉండింది వెదర్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ దట్ లైన్, అసలు అంత ఉంటుందా అంత జనాలు అదే. బట్ ఐ థింక్ ఇట్స్ రైట్ ఆన్ ట్రాక్. as you told human emotions ఈ ట్రైలర్ లో ఎగ్జాక్ట్లీ పిక్చర్ అవుట్ అవుతుంది. లైక్ యూనో హస్బెండ్ వైఫ్ రిలేషన్, దోస్తులు, అండ్ హౌ వైల్డ్ సైడ్ ఆఫ్ ది ఇంటర్నెట్ థింగ్, ద క్రీపీ పార్ట్. అండ్ చాలా మందికి తెలియదు ఆ సైడ్. ఎవ్రీబడి థింగ్స్ ఓకే వచ్చిందే మెసేజ్ చేసుకున్నాం అంతనే. దట్స్ హౌ మనుషులు యూజ్ చేస్తారు. నేను డిఫరెంట్ యాంగిల్లో యూజ్ చేస్తారని. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఈ టైంలో, బికాస్ యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఈవెన్ ఓల్డ్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఫేస్బుక్ అండ్ యూనో సోషల్ నెట్వర్క్ అందరు రిలేట్ చేసుకునే సబ్జెక్ట్ ఇది. అండ్ అందరికి కనెక్ట్ అయ్యేది అంటే ఇంపార్టెంట్ కూడా యాక్చువల్లీ ఈ టైంలో సబ్జెక్ట్ రావడం. So we really wish your movie should really do well, and ladies and gentlemen should really reach, as you tell, ladies and gentlemen andu get address chesturu andu reach kavale. So must success ravali movie ki. And as Ninod say, more than an actor, more than a painter, you're a very good human being. Okay, so that's what I really feel whenever I talk to you. So really pleasure having you on the show. So, thank you Bharika. ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? ఐ థింక్ టెక్నికలీ సినిమా చూసే వాళ్ళందరికీ, అంటే హూ లవ్ టెక్నికల్ వాల్యూస్ ఇన్ ద ఫిలిం, గో అండ్ వాచ్ దిస్ ఫిలిం. దిస్ ఫిలిం హ్యాస్ సచ్ వండర్ఫుల్ స్క్రీన్ ప్లే. మంజు స్క్రీన్ ప్లే చేశాడు దీనికి. 3 కథలు డిఫరెంట్ జానర్స్ నుంచి వచ్చి ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ దగ్గర నుంచి, కాలేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి, హూస్ డబ్బుల గురించి బిజినెస్ చేసే ఒక వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ 3 కథల్ని ఒకటే ప్లాట్ఫామ్లో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అందరిది డిఫరెంట్ ఫీల్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. జగన్ మా కెమెరామెన్ జగన్ వీళ్ళందరినీ కథని దగ్గర తీసుకొచ్చి ఒక కథలాగా చెప్పడం ఇట్స్ అ వండర్ఫుల్ థీమ్. అండ్ యూ ఆల్ షుడ్ గో అండ్ వాచ్ ఇట్ ఫర్ ద టెక్నికాలిటీస్ ఆఫ్ ఇట్, అండ్ ఆల్సో ఫర్ ద ఇవాళ మన చుట్టూ సొసైటీలో ఏం జరుగుతుంది, ఇది ఒక చిన్న హెచ్చరిక. ఐ థింక్ యూ షుడ్ గో అండ్ వాచ్ ఇట్, అండ్ ఆల్సో టేక్ along a lot of your brothers and sisters and family members and your young generation. Also I think parents should take their kids, తీసుకెళ్ళి ఇలాంటి ఒక సినిమా చూడాలి. They should, it's must. We will really do that. And how do you feel being on the show? Cool? Wonderful. I always love talking to you. Thank you so much. And nene Madras Sridhar sir cheppinunde ఎవరైతే నెట్ యూజ్ చేసిన వాళ్ళు should go watch the movie. Yes, exactly. ఎందుకు? Okay, so do go watch the movie. 30th of January it's releasing. That's this weekend actually. Yes. So let's watch a bus. So ladies and gentlemen, అందరం కలిసి మూవీ చూద్దాం. ఎందుకంటే నేను దాకపోయినా కూడా ఉంటాం, కానీ నెట్ వాడిన వాళ్ళు ఎవరు ఉండడు అక్కడ. సో దిస్ మీ ప్రతిక సింగ్ బాయ్ అండ్ కమ్ బ్యాక్ టుమారో ఎగ్జాక్ట్లీ దిస్ టైమ్. ఏం చెప్తాం జిందగీలో ఒకటే చెప్తే ఎప్పటికీ, ఏం కట్కరాం, ఏం తీసుకురాం, దేని గురించి ఫికర్ వేస్తని చెప్పు. వన్ బతుకు బతుకు వస్తాం. ఎట్లా బతకాలంటే ఏమన్నా బతుకు బతికినామా నీకే అనిపించాలి, నవ్వాలి నవ్వుపియాలి. మనమే నవ్వుతే నాట్ కరెక్ట్, నవ్వాలి నవ్వుపియాలి. సో కీప్ స్మైలింగ్, మేక్ పీపుల్ స్మైల్. దిస్ ప్రతిక సింగ్ బాయ్.